హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసరికి బ్లౌజ్ కటింగ్ అయితే కాదు, స్టిచ్చింగ్ వీడియో కూడా కాదు. మీరు టైటిల్ తమిళ చూసే ఉంటారు. కొంతమంది నన్ను కానీ మా ఆయన గారిని కానీ ఏదో మొహమాటం కొలిది అడుగుతున్నారనమాట, మీకు యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తున్నాయా అని. మాకైతే రావటం లేదండి. యూట్యూబ్ నుంచి డబ్బులు రావడం చాలా కష్టం. దానికోసం మనం చాలా కష్టపడాలి. అంటే మీరు స్టార్టింగ్ వీడియోస్ చూసినట్లయితే తెలుస్తుంది, మనకి వ్యూసే లేవు. నాకు స్టార్టింగ్లో ఒక టైటిల్ పెట్టడం రాదు, థంబ్నెయిల్ క్రియేట్ చేయడం రాదు, ట్యాగ్స్ ఇవ్వడం రాదు, మాట్లాడే విధానం కూడా తెలియదు. జీరో నాలెడ్జ్తో నేను ఈ ఛానల్ పెట్టడం జరిగింది. అయితే కొంతమందికి డౌట్ రావచ్చు, షార్ట్ పెట్టా కదా మళ్ళీ వీడియో ఎందుకు అని. 1 minute క్లారిటీగా అయితే మనము మ్యాటర్ అంతా చెప్పలేం కదా, అందుకు కానీ క్లియర్గా నేను ఈ వీడియో చేయడం జరిగింది. మనకి యూట్యూబ్ నుంచి డబ్బులు రావాలి అంటే ఫస్ట్ మన ఛానల్లో మానిటైజేషన్ అవ్వాలి. మానిటైజేషన్ అంటే జనరల్గా మనము ఒక స్టడీ పరంగా ఏదో ఒక క్లాస్లో జాయిన్ అవుతాము. ఆ ఇయర్ అంతా చదివితేనే కదా లాస్ట్లో రిజల్ట్స్ వస్తాయి, మనం పాస్ అయ్యామా లేదా అని. ఈజీగా క్లారిటీగా అర్థం అవ్వాలి అంటే ఉదాహరణకి మనకి 1 year చదివిన స్టడీ ఎలా అయితే లాస్ట్లో రిజల్ట్స్ వస్తాయో, యూట్యూబ్ కూడా సేమ్ అలానే. సినీ ఫీల్డ్లో ఉన్నవారు అయితే ఆటోమేటిక్గా వాళ్ళకైతే వెంటనే అన్నీ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే వీడియో షూట్ చేసిన వాళ్ళు ఒకరు ఉంటారు, థంబ్నెయిల్ క్రియేట్ చేసిన వాళ్ళు ఒకరు ఉంటారు, ఎడిటింగ్ చేసిన వాళ్ళు ఒకరు ఉంటారు. A to Z వాళ్ళ అనుభవం ఉంటుంది కనుక వాళ్ళు ఎర్లీగా యూట్యూబ్లో సక్సెస్ అవుతారు. మనలా మిడిల్ క్లాస్ వాళ్ళు, తక్కువ చదువుకున్న వాళ్ళు A to Z మనమే చెయ్యాలి కదా ఇవన్నీ. మనలాంటి వాళ్ళకి మానిటైజేషన్ అవ్వడం చాలా కష్టము. నేను ఇప్పుడు చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, ప్రతి ఒక్క ఇంట్లో ఏయో సమస్యలు ఉంటూ ఉంటాయి. జనరల్గా ఈ ఛానల్ అయితే కోవిడ్లో పెట్టవలసింది, మా వారికి ఇష్టం లేక నేను పెట్టలేదు. ఆ తర్వాత 2 years బ్యాక్ నుంచి ఏదో అనుకోకుండా ఏవో సంఘటనలు జరగడం, చిన్న జరగడం కామనే, కొంచెం పెద్దగానే జరిగాయని నా ఉద్దేశం. మా ఫ్యామిలీ పరంగా చూసుకుంటే అది నేను కొన్ని సందర్భాల్లో నేను ఫేస్ చేయలేకపోయాను అనమాట. దానికి గాను ఖాళీగా ఉంటే పదే అవే సంఘటనలు గుర్తుకొస్తూ ఉంటాయి. మనం ఏదో పనిలో ఉండి బిజీగా ఉన్నట్లయితే మనం ఎంత నెగిటివ్ పాయింట్స్నైనా సరే అవి సైడ్ చేసుకొని మనం ముందుకు వెళ్ళొచ్చు అనే ఉద్దేశంతో నేను ఈ ఛానల్ పెట్టడం జరిగింది. యూట్యూబ్ ద్వారా డబ్బులు వస్తాయని తెలుసు కానీ ఎర్లీగా వస్తాయని అయితే నేను ఆశించలేదు. ఎర్లీగా రావాలి అంటే మనం దానికోసం చాలా కష్టపడాలి. మన ఛానల్కి డబ్బులు రావాలి అంటే ఫస్ట్ ఛానల్ మానిటైజేషన్ అవ్వాలి. మానిటైజేషన్ అవ్వాలంటే 1000 సబ్స్క్రైబర్లు ఉండాలి, 4000 వాచ్ అవర్ ఉండాలి. అంటే ఆడియన్స్ 4000 గంటలు మన వీడియోని చూసినట్టు ఉండాలి. మనకి ఇలా 1000 సబ్స్క్రైబర్లు 4000 వాచ్ అవర్ వచ్చిన తర్వాత కూడా యూట్యూబ్ అన్ని మన వీడియోస్ చెక్ చేస్తుంది. ఈవిడ ఓన్ కంటెంటా, పక్క వీడియోస్ ఏమైనా చూస్ చేసిందా, లేదు అనుకుంటే కాపీ రైట్స్ ఏమైనా ఉన్నాయా, అన్నీ చెక్ చేసి మనకి మానిటైజేషన్ చెయ్యొచ్చా లేదా అనేది ప్రతిదీ మనం ఒక పరీక్ష రాస్తే ఒకసారి తప్పులు ఒప్పులు ఎలా రైట్ చేసి రాంగ్ చేస్తారో యూట్యూబ్ కూడా మనకి టీచర్ లాంటిది. అన్ని చెక్ చేసి మానిటైజేషన్ చేస్తుంది. చేసిన తర్వాతే మనకి అమౌంట్ రావడం జరుగుతుంది. ఊరికే ఏమీ రావు. దీనికోసం నేను చాలా కష్టపడడానికి అయితే ప్రయత్నం చేస్తాను. వస్తుందో లేదో భగవంతుడు కూడా కాదు, ఆడియన్స్ చేతుల్లోనే ఉంది ఇదంతా. మన ఛానల్లో సక్సెస్ అయ్యిందా లేదా అనేది మీరు కూడా ఈజీగా తెలుసుకోవచ్చు. నా నేమ్ టైటిల్ కింద సబ్స్క్రైబర్లు ఎంతో తెలుస్తుంది. నెక్స్ట్ వ్యూస్ ఎన్ని వస్తున్నాయో తెలుస్తుంది కదా. రీసెంట్గా అయితే నాకు ఒక్క వీడియో కూడా 1K రాలేదు. అంటే 1000 మంది చూడలేదు ఏ వీడియోని కూడా. ప్రతి వీడియోకి కూడా 1K వస్తేనే మనకి మానిటైజేషన్ కొంచెం ఎర్లీగా అవ్వడానికి అవకాశం ఉంటుందని నా ఉద్దేశం. నెక్స్ట్ సబ్స్క్రైబర్లు తెచ్చుకోవడం చాలా ఈజీ షార్ట్స్ వల్ల. షార్ట్స్ మీరు చేస్తున్నట్లయితే షార్ట్ కూడా మిలియన్స్ మీద వ్యూస్ రావాలి, అప్పుడే మనకి అమౌంట్ వస్తుందట. నాకు తెలీదు, నేను టెక్ ఛానల్ చూస్తూ ఉంటాను కదా, నాకు ఏమైనా డౌట్లు వస్తూ ఉంటే దాని ద్వారా తెలుస్తుంది అనమాట. ముఖ్యంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్న విషయం, నా ఛానల్ మానిటైజేషన్ అవ్వలేదు, నాకు యూట్యూబ్ నుంచి డబ్బులు అయితే రాలేదు. రావాలి అంటే చాలా టైం పడుతుంది. మేమైతే 1 year టైం అని పెట్టుకున్నాము. ఎక్కువ టైమే పడుతుందని నా ఉద్దేశము. 1 year కంటే ఎక్కువే పడుతుందని అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే రీసెంట్గా అయితే నేను డైలీ వీడియోలు కూడా పోస్ట్ చేయటం లేదు, హెల్త్ సహకరించడం లేదు. ఈ యూట్యూబ్ పుణ్యమైన డబ్బులు కాదు కానీ బ్లాక్ కలర్లో డాగ్స్, ముడతలు ఇవన్నీ అయితే బాగా వచ్చాయి. హెడ్ ఎక్ కూడా ఇవే ప్రజెంట్ అమౌంట్ నాకైతే. ఒక మాటలో చెప్పాలి అంటే
యూట్యూబ్ వల్ల నాకు కొంచెం అమౌంట్ ఖర్చు అవుతుంది, కానీ యూట్యూబ్ నుంచి అయితే నాకు ప్రస్తుతం డబ్బులు అయితే రాలేదు. ఇదైతే క్లియరు. డబ్బులు వచ్చినట్లయితే నేను వీడియో చేయాలి రూల్గా. యూట్యూబ్ ఈ పబ్లిక్ అనే ప్లాట్ఫామ్ మీద ఉన్నాం కనుక మ్యాక్సిమం మనకి యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తే మనం తప్పకుండా ఎక్స్ప్లెయిన్ చేయవలసిన బాధ్యత అయితే మన చేతుల్లో ఉంది. యూట్యూబ్ రూల్ ప్రకారం చెయ్యాలి కూడా. అయితే మీరు అనుకోవచ్చు, యూట్యూబ్ వల్ల నీకెందుకు అమౌంట్ అవుతుంది అన్నట్టుగా. ఈ వీడియోస్ అప్లోడ్ అవ్వాలి అంటే మనకి మొబైల్ డేటా అయితే సరిపోదు, అసలు ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. వైఫై ఏం చేయము, ఓన్లీ దీనికోసం మాత్రమే. ఈ మధ్యకాలంలో అయితే నాకు హెల్త్ సహకరించడం లేదు, మొబైల్ కూడా సహకరించడం లేదు పాపం. ఇప్పుడు ప్రస్తుతం నేను మొబైల్ కొనే సిచ్యువేషన్లో కూడా లేను. అది ఎంత సపోర్ట్ చేస్తే నేను అంతే వీడియో చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను. చేయడం నా ధర్మం. వస్తే వస్తుంది, లేదంటే లేదు. సక్సెస్ అవ్వాలని ఏమీ రూల్ లేదు కదా. అయితే నాకు చాలా ఇంట్రెస్ట్. మన లైఫ్లోని చెడు ఎన్నో జరుగుతూ ఉంటాయి. మన లైఫ్లో జరిగిన చెడులు అయితే మనం ఈజీగా తీయలేము. కొన్ని తీయగలము, కొన్ని అయితే తీయలేము. ఈ యూట్యూబ్లో నచ్చిన విషయం ఏంటంటే ఎడిటింగ్లోని మనకు నచ్చినవి యాడ్ చేయొచ్చు, నచ్చలేనివి ట్రిమ్ చేయొచ్చు. నాకు అదైతే చాలా ఇష్టము. నెక్స్ట్, అసలు యూట్యూబ్ ఛానల్ అయితే నేను డబ్బు కోసం అయితే ఆశించి పెట్టలేదు. ఊరికే ప్రజెంట్ అయితే నాకు 2 పిల్లలని చెప్పాను. నా ఇంట్రడక్షన్ వీడియో చూసినట్లయితే మీకు నేను ఏం చేస్తాను ఏంటని క్లారిటీగా తెలుస్తుంది. ఆ వీడియోలో అయితే నాకు 2 పిల్లలని చెప్పాను కదా. పేరుకి నా పిల్లలు, కానీ నేను ఎప్పుడు కూడా నా పిల్లలు నేను చూసేది చాలా తక్కువ. మా మదరే చూస్తారు. పిల్లల బాధ్యత కంప్లీట్గా 90% ఆవిడే చూస్తారు, 10% మాత్రమే మేము చూస్తాం పిల్లల్ని. ప్రజెంట్ మా హస్బెండ్ నేనే ఉంటాం ఇక్కడ. నెక్స్ట్, నేను టైలరింగ్ చేస్తాను. ఖాళీ టైంలో మనకి ఇంట్లో బట్టలు కుట్టే ఆడవాళ్ళకి డైలీగా ఉంటాయని ఏం రూల్ లేదు. ఉంటే ఎక్కువగా ఒకేసారి ఉంటాయి, లేదు అనుకుంటే తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. ఇంటి పని చేయగా మనకు కాస్త కోస్త టైం అయితే దొరుకుతుంది. ఈ ఖాళీ టైంలో మిషన్ కుడతాము. ఒక్కొక్కసారి ఇంకా ఖాళీ టైం దొరుకుతూ ఉంటుంది. ఈ ఖాళీ టైంలో ఏయో మన లైఫ్లో జరిగిన చెడు అనుభవాలన్నీ గుర్తుకు రావడం, దానికోసం మనం ఊరికే ఏడవడం తలుచుకొని ఇవన్నీ నాకు ఎందుకో కొద్దిగా మెంటల్గా, ఫిజికల్గా అంత కరెక్ట్ కాదు అనిపించింది. మనం ఏదో పని మీద బిజీగా ఉంటే ఈ జరిగిన చేదు అనుభవాలు కొద్దిగా మర్చిపోవడానికి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో నేను ఈ ఛానల్ ఓపెన్ చేయడం జరిగింది. అయితే నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మీలో ఎవరికైనా యూట్యూబ్ ఛానల్ పెట్టే ఉద్దేశం ఉన్నట్లయితే పెట్టవచ్చు. మనము ప్రూవ్ కానీ ఓన్ కంటెంట్ అయితే మంచి కంటెంట్ ఉండాలి మీ దగ్గర. మరొకటి ఏంటంటే వీడియో షూట్ చేసిన వాళ్ళు, థంబ్నెయిల్ చేసిన వాళ్ళు, టైటిల్ ఇవన్నీ మనకి బ్యాక్గ్రౌండ్ నుంచి చేసేవాళ్ళు, సపోర్ట్ చేసిన వాళ్ళు ఉంటే చాలా ఈజీ. నాకు కొంచెం ఎందుకు ప్రాబ్లం అవుతుంది అంటే వీడియో షూట్ నేనే చేసుకోవాలి, దాని ఎడిటింగ్ నేనే చేయాలి, థంబ్నెయిల్ నేనే క్రియేట్ చేయాలి, టైటిల్ ఆలోచించి పెట్టుకోవాలి. నెక్స్ట్, థంబ్నెయిల్ కోసం నేను గంటలు టైం వేస్ట్ చేస్తాను. ఒకటి పెడతాను, అది బాగుందా లేదో చూస్తాను, మళ్ళీ దాన్ని డిలీట్ చేస్తాను, ఇంకొకటి చేస్తాను, అది బాగుందా లేదో అని చూస్తాను. ఇలా పెయిన్ వస్తాయి, ఐ పెయిన్ చాలా వస్తుంది. చూడాలి, అంతవరకు చేయగలిగితే అంత చేస్తాను, లేదంటే లేదు. ప్రస్తుతం ఈరోజు మ్యాటర్ అయితే అది. అయితే కొంతమందికి ఉండొచ్చు, షార్ట్స్లో పెట్టా కదా మళ్ళీ ఎందుకు వీడియో చేసావు, ఇందులో ఏం కంటెంట్ ఉంది అని. చాలామందికి మనసులో పాపం టెంపరేచర్ పెరిగిపోతుంది అనమాట, వీళ్ళకి డబ్బులు వచ్చేస్తున్నాయేమో అన్నట్టుగా. మీరు నన్ను అడగనవసరమే ఏమీ లేదు. నా ఛానల్ చూస్తే అన్నీ మీకే తెలిసిపోతుంది. ఏ వీడియోకి కూడా 1K వ్యూస్ అయితే అస్సలు లేవు. ప్రతి వీడియోకి కూడా 1K వ్యూస్ దాటినట్లయితేనే మనకి డబ్బులు వస్తాయి. డబ్బులు కూడా రావు అంత ఈజీగా. ముందు యూట్యూబ్ కూడా మనల్ని చెక్ చేస్తాడు, సబ్స్క్రైబర్లు ఉన్నారా, వ్యూస్ వస్తున్నాయా లేదా, నెక్స్ట్ 4000 వాచ్ అవర్ కంప్లీట్ అయిందా లేదా, వీళ్ళకి మానిటైజేషన్ చెయ్యొచ్చా లేదా, ఈ ఛానల్ని కంటెంట్ బాగుందా లేదా, జెన్యున్గా వచ్చిన కంటెంట్ అయినా, లేదంటే పక్కవారు ఎవరైనా చూసి కాపీ కొట్టారా. అంటే మన ఎగ్జామ్లో రాస్తే పక్క వాళ్ళు చూస్తాం కదా, అలానే నేను పక్క వీడియోలు చూసినా సరే యూట్యూబ్కి అన్నీ కూడా తెలిసిపోతాయి. మెయిన్ నా ఛానల్లో నాకే కనిపిస్తుంది కాపీ రైట్స్ అని. స్టార్టింగ్లో పెట్టిన వీడియో అయితే కాపీ రైటే, ఫస్ట్ వీడియో. నాకు అప్పుడు అస్సలు అప్లోడ్ చేయడం కూడా తెలీదు. మా ఆయన ఫ్రెండ్ ఒకరు ఉంటే తను జస్ట్ ఏ వీడియో పెట్టాలి అని అంటే వినాయకుడిది చిన్న వీడియో ఉంటే దాన్ని అప్లోడ్ చేసేసాము, వెంటనే కాపీ రైట్ అని వస్తుంది. వైట్ స్టూడియోలో తెలిస్తే మనకు ఆ యాప్లో తెలుస్తుంది అనమాట. మన ఓన్ కంటెంటా కాపీ రైట్స్ అనేది మనకే కనిపిస్తుంది, ఆడియన్స్కి అయితే కనిపించదు అది. నెక్స్ట్, అప్పుడైతే నేను చక్కెర పొంగల్ చేశాను నేను ఫస్ట్ టైం వీడియో అప్లోడ్ చేయడానికని. కానీ నాకు అవి అంటే పార్ట్స్ కింద ఉంటాయి కదా వీడియోలు,
అవన్నీ జాయిన్ చేయడం రాదు, అంటే ఎడిట్ చేయడం రాదు అసలు. అవన్నీ నా బిఫోర్ వీడియోస్ ఓల్డ్ వీడియోస్ చూసినట్లయితే నా వీడియోస్ చూసి నాకే చాలా నవ్వు వస్తుంది. అవన్నీ చేసింది నేనేనా అని కొంతమంది అయితే అవి డిలీట్ చేయమని చెప్పారు, కానీ నేను చెయ్యను. పాజిటివ్ నెగిటివ్ అన్నీ ఫేస్ చెయ్యాలి. నాకు అవన్నీ అలవాటే, ఈజీగా నేను తీసుకోగలను. ఆ శక్తి అయితే నాలో ఉంది. ఎందుకంటే వీడియోస్ రూపంలో నెగిటివ్ ఏదైనా ఉంటే మనం తీయగలుగుతాము, కానీ మన లైఫ్లో జరిగిన నెగిటివ్ ఏం తీయగలమా? మన చుట్టుపక్కలే ఉంటారు మన కోసం మంచి ఆలోచించిన వాళ్ళు, చెడు ఆలోచించిన వాళ్ళు, అవి తీయలేం కదా. అలానే ఉంటే ఉండేలే అన్నట్టుగా నేను వదిలేశాను. నాకైతే మొహమాటం కానీ సిగ్గు కానీ ఏదైనా నెగిటివ్ థింక్ కానీ అలాంటి ఏమీ లేవు. నా వీడియోస్ స్టార్టింగ్ వీడియోస్ చూసినట్లయితే చాలా దారుణంగా ఉంటాయి. తమ్మెల్ క్రియేట్ చేయడం రాదు, మాట్లాడే తీరి రాదు, చేస్తూ ఉంటే అదే వస్తుంది లేని ఉద్దేశంతో అయితే నేను ఈ ఛానల్ ఓపెన్ చేయడం జరిగింది. నెక్స్ట్ మరొకటి ఏంటంటే మానిటైజేషన్ అవ్వాలి అంటే ఏదో ఒక కంటెంట్ మీద దిగి మనం వీడియోస్ చేయాలని చెప్తున్నారు టెక్ ఛానల్ వాళ్ళు. అయితే నేను ఫస్ట్ కుకింగ్ వీడియోస్ పెట్టాను, నెక్స్ట్ మధ్యలో ఒక 4-5 వ్లాగ్స్ కూడా పెట్టాను, నెక్స్ట్ బ్లౌజ్ కటింగ్స్ కూడా యాడ్ చేశాను. అసలు నేను ఈ ఛానల్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒక ఇంట్లో ఖాళీగా ఉన్న మహిళ ఫ్యామిలీని చూసుకుంటూ వంట చేసుకుంటూ బ్లౌజులు ఈజీగా ఎలా కుట్టుకోవాలనేదే నా కాన్సెప్ట్ అనమాట. ఈ ఛానల్ పెట్టడానికి మెయిన్ రీజను. ఇప్పుడు మనకి ఒక ఫ్యామిలీ అంటే 4 మెంబర్స్, పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ 2 అవర్స్, మార్నింగ్ 2 అవర్స్ అయితే బిజీగా ఉంటాము. తర్వాత హస్బెండ్ పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత మనకు కాస్త కోస్త ఖాళీ టైం అయితే దొరుకుతుంది. ఆ ఖాళీ టైంలో కూడా మనం ఈజీగా ఫ్యామిలీని చూసుకుంటూ ఇంట్లో ఉంటూ రోజుకి 2 బ్లౌజెస్ కుట్టినా ఈజీగా మనకి 200 రూపీస్ దొరుకుతాయి. మన ఖర్చులు మనం తెచ్చుకున్నట్టే కదా, మన పేరెంట్స్ మీద కానీ మన భర్త మీద కానీ డిపెండ్ అవ్వకుండా. నేను అదే కాన్సెప్ట్ తోటి ఛానల్ పెట్టడం జరిగిందనమాట. కానీ టెక్ ఛానల్ వాళ్ళు ఏంటంటున్నారంటే, ఏదో ఒక్క కంటెంట్ మీద మీరు వీడియోస్ చేయాలి, మిక్స్డ్ కంటెంట్ చేయకూడదు అని అంటున్నారు. మీరు రీసెంట్ వీడియోస్ చూసినట్లయితే కుకింగ్ వీడియోస్ పెట్టలేదు, ఓన్లీ బ్లౌజ్కి సంబంధించినవి పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియో అయితే ఇంత మాట్లాడుకుంటూ పోతే చాలా ఉంటుంది. ఇంకొక మాటలో చెప్పాలి అంటే నాకు యూట్యూబ్ నుంచి అయితే డబ్బులు రాలేదు. వచ్చినట్లయితే మీకు నా ఛానల్ చూస్తే తెలిసిపోతుంది. మళ్ళీ ఈ మధ్యకాలంలో నాకు ఇంకొక థాట్ వస్తుంది, ఈ ఛానల్ని పక్కన పెట్టి కొత్త ఛానల్ ఓపెన్ చేస్తే బాగున్ను అనిపిస్తుంది. కానీ ఎలా ఓపెన్ చేయాలి, ఛానల్ పేరు ఏంటి పెట్టాలి అనేది కూడా అర్థం కావట్లేదు. ఏ వీడియోస్ మీద ఏ కంటెంట్ చేయాలి. చాలామంది ఇంట్లో ఉన్న లేడీస్ ఓన్లీ డైలీ వ్లాగ్స్, మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ కింద వ్లాగులు చేస్తూ ఉన్నారు. అందులో అంత ఇంపార్టెంట్ అయిన కంటెంట్ ఏముంది అని అనిపిస్తుంది నాకే. ఎదుటి వాళ్ళు అనే ముందు నాకు నేను చెక్ చేసుకోవడం కొంచెం ఎక్కువగానే ఉంటుంది. గుడ్ ఆర్ బ్యాడ్ రెండు కూడా చూడాలి ఎంతవరకు జరుగుతుంది అన్నది. అయితే మీ సపోర్ట్ కూడా చాలా అవసరం యూట్యూబర్లకి, చూసే వాళ్ళకి. ఎందుకంటే కొంతమందికి మన వీడియోస్ ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు. అందరికీ నచ్చాలని ఏం రూల్ లేదు కదా, ఒక్కొక్కరి మైండ్ సెట్ ఒక్కొక్కలాగా ఉంటుంది. ఈరోజు మ్యాటర్ అయితే ఇది. నా ఛానల్కి డబ్బులు వచ్చాయి లేదనేది మీకు వీడియోస్ ద్వారా తెలిసిపోతుంది. ప్రతి వీడియోకి కూడా 1K వ్యూస్ దాటి ఉండాలి, సబ్స్క్రైబర్లు 1000 మంది కంటే ఎక్కువగా ఉండాలి, షార్ట్స్ అయితే మిలియన్ల మీద ఉండాలి. అప్పుడైతేనే మన ఛానల్ మానిటైజేషన్ అవుతుంది. మానిటైజేషన్ అయిన తర్వాత అమౌంట్ రావడం జరుగుతుంది. అవన్నీ జరగాలంటే మనం చాలా హార్డ్ వర్క్ చేయాలి. ఆ తర్వాత ఏదైనా సరే. ఇంతటితో ఈ వీడియో ముగిస్తూ నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.